ఆ తర్వాత మిడిల్‌లో ఎక్కువ వికెట్లు అయితే కోల్పోవడం చూసాం. కుల్దీప్ యాదవ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ వేయడం చూసాం. 4 ఓవర్‌లో 20 స్కోర్ ఇచ్చాడు. 3 వికెట్లు అయితే తేవడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే నెలకొంది వీళ్ళ మధ్య అయితే. మంచిగా ఆడడం నాకైతే ఆయుష్ బదోని ఆడిన తీరైతే మళ్ళీ ఎక్సలెంట్‌గా అనిపించింది. అలానే అర్షద్ ఖాన్ కూడా మంచి పార్ట్నర్‌షిప్ వాళ్ళిద్దరి మధ్య దాదాపు 70 పరుగులు పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఆ లాస్ట్ వికెట్‌లో నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ అనుకుంటా 7వ వికెట్‌కి. కాబట్టి వాళ్ళిద్దరు మంచిగా ఆడడం చూసాం. నాట్అవుట్‌గా ఉన్నారు. ఎండింగ్ వరకు వాళ్ళు అయితే అవుట్ కాకుండా నాట్అవుట్‌గా ఉండి అయితే మ్యాచ్‌ని అయితే 167 పరుగుల దాకా తీసుకెళ్ళారు. లేకుంటే 140, 150 దగ్గరే ఆగిపోద్ది అనుకున్నాను. కానీ వాళ్ళైతే లాస్ట్‌లో బదోని అయితే మంచిగా సిక్స్‌లు ఎబిలిటీ లేదు కానీ సన్నగా ఉన్నాడు కానీ ఫోర్‌లు అయితే చాలా ఈజీగా అయితే చాలా టెక్నిక్‌గా అయితే ఫోర్‌లు అయితే పంపిస్తూ ఉన్నాడు. ఇంకపోతే డీసీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. డీసీ బ్యాటింగ్ స్టార్ట్ చేసి పృథ్వీ షా మళ్ళీ వార్నర్ ఫెయిల్ అవుతా ఉన్నాడు. పృథ్వీ షా మళ్ళీ మంచి ఒక 32 పరుగులు అయితే మంచి భాగస్వామ్యం అయితే వచ్చింది. అలానే జాక్ తోటి